నాగమణికంఠను కదిలిస్తే ఏడుస్తూ ఉంటాడు. ఎవరు మాట్లాడడానికి వచ్చినా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. తన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ పదే పదే బాధపడుతూ ఉంటాడు. హౌస్లో ఒంటరిగా తిరుగుతూ, అయితే నామినేషన్ సమయంలో మాత్రం బాగా ఎమోషనల్ అయిన నాగమణికంఠ ఒక్కసారిగా తన విగ్గు తీసి అందరికీ షాక్ ఇచ్చాడు. దాంతో ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. అయితే నాగమణికంఠ విగ్గుపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్సే వస్తున్నాయి. తాజాగా ఒక ప్రముఖ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న షోలో నాగమణికంఠ విగ్గు గురించి కామెడీ చేశారు. బ్రహ్మముడు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన కావ్య అలియాస్ దీపికా రంగరాజ్ ఒక షోలో నాగమణికంఠలా దీపికా కూడా నేను ఇంతకన్నా ట్రాన్స్ప్లాంట్గా ఉండలేను అంటూ తలపై ఉన్న తన ఇగ్గు తీసి కామెడీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో వైరల్ అవడంతో నెటిజన్లు ఫైర్ అయిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్లో ఈ అమ్మాయి బదులు నేను ఉంటే మస్తు కంటెంట్ ఇచ్చేదాన్ని అని నీకు ఎవరైనా చూస్తే అనిపించేదే అని శ్రీముఖి అడగ్గా, నిఖిల్ నేను ట్రాన్స్పరెంట్గా ఉండలేను అంటూ విగ్గు తీసి మణికంఠను ఇమిటేట్ చేసింది దీపిక. దాంతో సొంత ఛానల్ వాళ్ళు ఇలా చేస్తే ఎలా? నాగమణికంఠ తన బాధను చెప్పుకొని ఏడుస్తుంటే అది మీకు కామెడీగా అనిపిస్తుందా అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. దాంతో దీపిక ఒక వీడియో విడుదల చేసింది. తాను మణికంఠను ఎమోషనల్గా హర్ట్ చేయాలని అలా చేయలేదని చెప్పింది. నేను కూడా విగ్గు పెట్టుకుంటానని కాబట్టే స్టేజ్పై అలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. అదో స్ట్రిప్పింగ్ ప్రోగ్రామ్. ఆ విగ్గు పీకి పక్కన పెట్టాలని దానికే ఇన్ని టెక్నికల్ తీసుకుని ఉంటుందో ఆ డైలాగులు ఎవరు అందిస్తారో అక్కడున్న వాళ్ళకే కాదు చూసే వాళ్ళకు కూడా తెలియదని క్షమాపణ చెప్పింది దీపిక.